కొన్ని సూత్రాలను తెలిపేందుకు ఈ రోజు డాబా గార్డెన్స్ లోని బీజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఆయనతో పాటుగా సంఘం నూతనంగా ఎన్నుకోబడ్డ కార్యవర్గ సభ్యులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి రహిత సమాజం కోసం ఎంతటి వారినైనా ప్రజలు ప్రశ్నించడం కోసం సమాచార హక్కు చట్టం అనే ఆయుధం అండగా ఉంటుందన్న విషయాన్ని ప్రజలంతా గ్రహించాలన్నారు. అదేవిధంగా ఆర్టీఐ యాక్ట్ ని పటిష్టపరిచేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలన్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉన్న కమిషనర్లు నేటికి కొనసాగుతున్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలన్నారు. ఆర్టీఐ చట్టాన్ని ప్రజల్లోనికి తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్న కార్యకర్తలపై జరుగుతున్న భౌతిక దాడులను అడ్డుకోవాలన్నారు. త్రిసభ్య కమిటీ వేసి చట్టాన్ని పరిపూర్ణంగా ప్రజల్లోనికి చేరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తమ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీఐ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. జరగడం లేదు. అవినీతితో కూడుకున్నటువంటి చర్యలు చాలా జరుగుతున్నాయి. ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేషన్ ఎఫెక్టివ్ గా ఉంటుందా అన్నది కూడా ఈ చట్టం తెలియజేస్తుంది. ఈ చట్టంలో మనం తీసుకుని ఈ చట్టం ద్వారా మనం మెజర్ చేయొచ్చు ప్రభుత్వం ఎంత అడ్మినిస్ట్రేషన్ ఎంత ఎఫెక్టివ్ గా ఉంది లేదనేది. అలాగే అసలు ట్రాన్స్పరెన్సీ కాకుండా అకౌంటబిలిటీ, డబ్బు ఖర్చు పెడుతున్నారు, పెట్టిన డబ్బు ఖర్చుకి అకౌంటబుల్ ఎవరు, అకౌంటబిలిటీ ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా ఈ విషయాలను సమగ్రంగా తెలుసుకోవడానికి కావాల్సినటువంటి ఈ హక్కుని మనం పొందేటటువంటి ఇన్స్ట్రుమెంటే ఈ సమాచార హక్కు చట్టం. ఢిల్లీ యూనివర్సిటీ